ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై ఇరు ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలుగుదేశం విమర్శించింది. విభజనపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రాజ్యసభలో అన్ని పక్షాలు తూర్పారబట్టినా కనీస స్పందన లేకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాల కోసం వివిధ వ్యక్తులు, వర్గాలు, సంఘాలతో చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. విభజన అంశంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరు ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యకరమైన పరిష్కారం కనుగొనడంలో హస్తం పార్టీ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సమయం, సందర్భం లేకుండా పొత్తులు, ఎత్తుగడలపై నేతలు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. నిన్న రాజ్యసభలో చిదంబరం చాలా సున్నితమైన విషయాన్ని, కనీసం ఏ పరిస్థితుల్లో ఈ విభజన చేయాల్సి వచ్చింది, వారికి ఒక అప్పీల్ ఇవ్వడం కూడా చేయలేదంటే ఆయన ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి సంబంధం లేని అన్ని రాజకీయ పార్టీలు దీని పట్ల ఆవేదన చేసిన విధానం చాలా దారుణంగా ఉంది. రాజకీయ లబ్ధి కోసమే మీరు చేశారు, తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టారని అందరూ విమర్శించే పరిస్థితి వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ వేస్తే ఆ కమిటీలో 5వ ఆప్షన్ కింద ఈ రోజు వాళ్ళు నిర్ణయించారని ఆయన అభిప్రాయం. ఇది చదివాడా చిదంబరం అని అడుగుతున్నాను. అవగాహన ఉందా అని అడుగుతున్నా. కేసీఆర్, చంద్రశేఖర్ రావు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేయడానికి, కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనతో చర్చిస్తున్నా అని చెప్పాడు. ఇది ఏ విధంగా సబబని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి లబ్ధి పొంది అధికారంలో కొనసాగుతూ వారి మధ్యనే చిచ్చుపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్య, ఉద్యోగాలు, సాగునీటి వ్యవహారం వంటి పలు అంశాలపై రెండు ప్రాంత ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయని, వాటి నివృత్తికి ఎలాంటి కసరత్తులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఇష్టానుసారంగా వీళ్ళు చేస్తా ఉంటే చాలా దారుణంగా బాధేస్తుంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు క్యాపిటల్ ఉండేవాళ్లు సెపరేట్ అడిగింది లేదు. మెజారిటీ జనాభా 56 సంవత్సరాలు ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతున్నారు. మీరు ఏ విధంగా చేస్తారో చెప్పమంటే నేను 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుందంటే ఆ దిగ్విజయ్ సింగ్ అంటాడు, అంతెందుకు అవుతుందంటాడు.